అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. దాన్నే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని అంటారు. మళ్ళీ చెప్తున్నా, 1920 104 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. అది మన భారతదేశంలోకి వచ్చింది 1996లో, 1996లో వచ్చింది. కానీ ఆ బిజినెస్ మీద అవగాహన రాహిత్యం వల్ల ఈ బిజినెస్ ఇలా ఉంటుంది అని చెప్పేటోడు తక్కువైపోయారు, ఇలా జాయిన్ అయితే పైసలు వస్తాయి అని చెప్పేటోళ్ళు ఎక్కువైపోయారు. అంతకుముందు మోసాలు జరగలేదు, మంచి జరగలేదు. ఆ ఇండస్ట్రీ రావటమే ఫస్ట్ టైం కాబట్టి ఓన్లీ డబ్బు చూసి జనాలు జాయిన్ చేయడం మొదలుపెట్టారు. నీకు ఎంత వచ్చింది? నాకు 5,000 వస్తున్నాయి, నన్ను కూడా జాయిన్ చేసుకో. సార్ నాకు 10,000 పడ్డాయి, నేను కూడా జాయిన్ అవుతాను. ఎట్లా పడ్డాయి తెలియదు, నాకు పడ్డాయి కాబట్టి నువ్వు కూడా. ఇట్లా 1996 నుంచి 2013 దాకా మంచి కంటే మోసాలే ఎక్కువ జరిగినాయి ఈ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని. 2013లో పేపర్లలో, టీవీలలో భారీ కుంభకోణాలు, ఈ చైన్ సిస్టమ్ మోసాలు, గొలుసు కట్టు స్కామ్లు ఇవన్నీ పేపర్లో రావటం వల్ల అంతకు ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో ఇండియన్స్కు తెలియదు కాబట్టి 500 నోటు ఎలా ఉంటుందో ఒరిజినల్ తెలియనోడు డూప్లికేట్ నోటు గుర్తుపట్టలేడు. ఎస్ఆర్ నో? నకిలీ విత్తనాలు గుర్తుపట్టాలంటే 40-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు అయితే చూడంగానే గుర్తుపట్టాడు, పంటేసిందాక ఆగడు. ఎస్ఆర్ నో? అట్లా నీకు ఏదన్నా ఒక విషయం అది ఫేక్ అని తెలవాలంటే ఒరిజినల్ తెలవాలి కదా ఫస్ట్. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదో మనం తెలియనంత వరకు ఏది వచ్చినా అదే ఒరిజినల్ అనుకుంటాం, లేకపోతే అది ఫేక్ అనుకుంటాం. కాబట్టి గవర్నమెంట్ అప్పుడు చేసిన పని ఏంటంటే 2013లో మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్ అండ్ చైన్ సిస్టమ్, ఇవి జనాల్ని మోసం చేసేటివి, పైసల కోసం మాత్రమే రన్ అవుతున్నాయి అని చెప్పి 2013లో వాటిని పూర్తిగా బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ MCS, పాంజీ స్కీమ్ PONZY, పాంజీ స్కీమ్ అండ్ పిరమిడ్ స్కీమ్, ఈ 4టిని జనాల్ని మోసం చేసేటివిగా గుర్తించి బ్యాన్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. పాక్షికంగా కాదు, పూర్తిగా. అదే గవర్నమెంట్ మళ్ళొక 2 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసి 2-3 సంవత్సరాలు బయట దేశాలకు వెళ్ళడం కోసం రామ్ విలాస్ పాస్వాన్, మీరు పేరు వినుంటారు, సెంట్రల్ మినిస్టర్, ఆయన కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ గారు, ఆయన ఆధ్వర్యంలో చేసిన కమిటీ ద్వారా ఒక 7-8 దేశాల్లో అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఫేక్ కాదు, ఒరిజినల్ ఇండస్ట్రీలో మోసం చేయడానికి అవకాశమే లేదు. ఒక వైద్య వ్యవస్థలో డాక్టర్లు అందరూ మంచోళ్ళు ఉన్నారు. ఓ డాక్టర్ ప్రాణాలు తెగించి ప్రాణం కాపాడుతూ ఉంటాడు, ఇంకో డాక్టర్ శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేస్తూ ఉంటాడు. ఎస్ఆర్ నో? ఒక పోలీసు దేశం కోసం ప్రాణం ఇచ్చిన ఉన్నారు, ఇంకో పోలీసు బండాకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు ఉత్తగనే. అన్ని వ్యవస్థలలో మంచి ఉంది, మనకు ముందు ఒరిజినల్ ఏందో తెలిస్తే మంచి ఏందో గుర్తుపట్టం. కాబట్టి జనాలకి ఒరిజినల్ ఏందో మనం చెప్పలే. 500 నోటు ఇది బంద్ అయింది, ఇగో ఇది రేపటి నుంచి ఇదే చలామణిలో ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పారు కాబట్టి పాతదాన్ని బంద్ చేసి కొత్తదాన్ని మనం స్వీకరించినాం. అవునా కదా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇగో ఇలా ఉంటుంది అని గవర్నమెంటే చెప్పలే కాబట్టి పైసలు సంపాదించిన వాళ్ళకంటే మోసపోయిన వాళ్ళే ఎక్కువ. ఇది దృష్టిలో పెట్టుకొని రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ ద్వారా కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ద్వారా కృషి భవన్ న్యూఢిల్లీ నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు 2016, ఐ రిపీట్ ద డేట్, సెప్టెంబర్ 9, 2016, పార్లమెంటు సాక్షిగా ఒక 13 పేజీల గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. గవర్నమెంట్ వైపు నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి రూల్స్ పట్టికాలి, ఫస్ట్ టైం వచ్చినటువంటి మార్గదర్శకాలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, సెప్టెంబర్ 9వ తారీఖు 2016లో. ఆ గైడ్ లైన్స్ చెప్పినందుకు ఈ ఇండస్ట్రీ ఫేక్ కాదు, కానీ ఈ రూల్స్ పాటించాలని చెప్పి ఒక లైన్ ఇచ్చారంటే మధ్యలో డివైడర్ చేసి ఈ పక్కన వెళ్ళాలి, ఈ పక్కన వెళ్ళకూడదు, ఇగో ఇది 1 వే 2 వే జస్ట్ చెప్పారు అంతే. సిగ్నల్స్ పెట్టలేదు, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టలేదు, ట్రాఫిక్ పోలీసులు లేరు అన్నట్టు ఈ మన భాషలో చెప్పుకోవాలండి. దాన్ని చేస్తే రూల్స్ వేసి తప్ప మోసం చేస్తే ఇండస్ట్రీ ఏదో గుర్తుపట్టేంతగా క్లియర్ కట్గా గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఆ రూల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఫేక్ కంపెనీలు చిన్న తగ్గడం మొదలుపెట్టింది, కానీ మొత్తం పోలే. ఎక్కువగా భయపడతలేరు జనాలు, పోతనెవరు ఇంకా కూడా. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందంటే దేనికి ఇచ్చిందో చెప్పలే కాబట్టి ఎక్కువ మంది ఇంకా చేయటం మొదలుపెట్టారు. ఆ టైంలోనే లాక్డౌన్ వచ్చింది. 2020 మార్చి 19వ తారీఖు లాక్డౌన్ స్టార్ట్ అయింది. నా లెక్కనే చాలామంది జీతాలు తిరగబడిపోయి రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోడ్డు మీదకి వచ్చిన అందరి మైండ్లలో నా లెక్కనే జాబ్ ఒక్కటే సరిపోదు, ఇంకేమైనా చేయాలి, ఉద్యోగంతో పాటు సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి అని చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ ఎక్కువ మంది ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ.